శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 69వ సంచిక మార్చ్ 1953లోని 3వ కథ రత్నకిరీటం. ఇది 5వ భాగం. మొదటి 4 భాగాలు వినని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినేయండి. కానీ చిత్రబాణుడికి రోజూ ఒక చిత్రమైన కళ రావటం ప్రారంభించింది. ఆ కళలో ఎవడో కనబడి, నాయనా చిత్రబాను, నా ఆత్మకి శాంతి కలిగించవు, చిత్రబాను, నా ఆత్మకి శాంతి కలిగించవు అని జాలిగా అడుగుతుండేవాడు. పసివానికి ఇదేమీ బోధపడలేదు. రోజు రోజుకి ఆ కలలో కనబడే వ్యక్తి ఇంకా ఎక్కువ జాలిగా బతిమాలినట్టు అనిపించింది. ఇది కల కదా అని మొదట తేలికగా తోసిపుచ్చాడు చిత్రబాణుడు. కానీ అదే పనిగా రోజు కల రావటంతోనూ అంతకంతకు అది ఎక్కువ కావటంతోనూ పసివానికి జిజ్ఞాస కలిగింది. ఏమీ పాలుపోక ఒకనాడు ఈ సంగతి గురువుకు వెల్లడించి, ఇందులో ఏదైనా అంతరార్థం ఉన్నదా అని ప్రశ్నించాడు. అందుకు మిత్రానందుడు, లేకేమి నాయనా, ఇలాంటి కళ నీకు రావటంలో ఎంతో అంతరార్థం ఉన్నది, విను అని ఇలా ప్రారంభించాడు. ఒకప్పుడు ఇంద్రసభలో ఒకానొక గంధర్వుడు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. పెద్ద భార్యకు ఒకడు, చిన్న భార్యకు ఒకడు కొడుకులున్నారు. ఆ గంధర్వునికి దేవేంద్ర సభలో గొప్ప ఉద్యోగం. ఆ ఉద్యోగానికి గడువు 20 సంవత్సరాలు. గడువు తీరిన తర్వాత అతని సంతతి వారు ఆ పదవిని పొందవచ్చు. సంతతి లేకపోయినట్టయితే అతడే మరి 20 సంవత్సరాలు పనిచేయవచ్చు. ఇది ఆ ఉద్యోగం పద్ధతి. ఇప్పుడు ఈ గంధర్వుడికి ఉద్యోగ కాలం పూర్తి అయిపోయింది. న్యాయ ప్రకారం ఉద్యోగం అతని పెద్ద కొడుకునకు రావాలి. అయితే వాడిని తప్పించి వేసి తన కొడుకును ఆ పదవిలో పెట్టాలి అని చిన్న భార్యకు ఆశ కలిగింది. చిన్న భార్య గడుసుది, భర్తను ఎక్కువగా ఆకర్షించగల చతురమతి. పోతే పెద్ద ఆమె కొడుకు సాధువు. వానికి తల్లి ఎంతో పినతల్లి అంతే. ఈ కీలకమెరిగిన చిన్న భార్య సవితి బిడ్డను చేరదీసి, నాయనా, నేనొక వ్రతం సంకల్పించి ఉన్నాను. ఆ వ్రతానికి దేవతలందరినీ ఆహ్వానించాలి. ప్రపంచంలో ఉండే పుష్పజాతులన్నిటితోనూ వారిని పూజ చేయాలి. ఇప్పటికీ అన్ని రకాల పువ్వులు అమరిపోయినాయి. నీలి రోజా మట్టుకు దొరికింది కాదు. దీనికోసమే వ్రతం నిలిచిపోయింది. ఏ శ్రమైనా పడి ఆ నీలి రోజా తెచ్చిపెట్టి నా వ్రతం పూర్తి చేసే బాధ్యత నీది. వెళ్ళు, అమ్మతో నీ చెబుతాలే అని చెప్పి వానిని సాగనంపింది. ఆనాడు ఎంతసేపైనా బిడ్డడు ఇంటికి రాకపోయేసరికి వాని తల్లి కలవరపడి వెతకనారంభించింది. ఇది కనిపెట్టిన చిన్న భార్య అక్కడికి వచ్చి, అక్క, కుర్రవాడి కోసం నువ్వేమీ భయపడకు, స్నేహితులతో పోయి చిత్రమైన పువ్వులు కోసుకొస్తాను అంటూ హడావిడిగా భూలోకానికి వెళ్ళాడు అని నమ్మేటట్టుగా చెప్పింది. కారణం తెలియటంతో పెద్దామకి కంగారు తగ్గింది. ఇంతలో గంధర్వుని ఉద్యోగానికి తగిన వారిని నియమించే రోజు వచ్చింది. అతని పెద్ద కొడుకు అక్కడ లేకపోవడం చేత తరువాత అర్హత గల తన కొడుకును ఇంద్రసభకు పంపించింది చిన్న భార్య. వానికే ఆ ఉద్యోగం లభించటంతో చిన్న భార్య సంతోషించింది. ఈ సమయంలో తన కొడుకు అక్కడ లేకపోయాడే అని పెద్దవారికి మనసు చివుక్కుమనదా? ఏదో ఇందులో మాయ ఉండి ఉంటుందని ఆమె బుద్ధికి వెంటనే స్ఫురించింది. తన కొడుకు పరిస్థితిని గురించి దివ్య దృష్టితో చూడసాగింది. ఆ రోజున పసివాడు నీలి రోజా కోసం స్వర్గమంతా తిరిగాడు. ఎంత తిరిగినా దొరక్కపోవడంతో పాతాళానికి వెళ్ళాడు. అక్కడ దొరకలేదు. వరుసన అన్ని లోకాలు గాలించుకుంటూ పోయాడు. ఎక్కడా లభించింది కాదు. చివరికి భూలోకమందు దొరకవచ్చునని అన్నారు కొందరు. భూలోకానికి చేరుకొని అక్కడ తోటలు, దొడ్లు, ఉద్యానవనాలు అన్నీ గాలించసాగాడు. ఏ రంగు రోజా అయినా దొరికింది, కానీ వానికి నీలి రోజా మట్టుకు ఎక్కడా కనిపించలేదు. అయినప్పటికీ పినతల్లి వ్రతం భగ్నమవుతుంది అనే బెంగతో విసుగు విరామము లేకుండా అలా వెతుకుతూనే ఉన్నాడు పిన్నవాడు. పెద్ద భార్య నిజానిజాలు తెలుసుకొని సవితి మీద మండిపడింది. ఓసి దుర్మార్గురాల, నా పసివానికి నాకు ఎడబాపులు చేసి నీవు పెట్టిన బాధ ఇంతింత కాదు. నీకు నీ బిడ్డలకు అలానే ఎడబాపులై దుఃఖిస్తావుగాక. నా కొడుకుని ఏ లోకానికైతే పంపించి వేశావో ఆ భూలోకంతో నీకు సంబంధం ఏర్పడుతుంది. ఒకానొక రాజు నిన్ను పెళ్లాడతాడు. నీ కొడుకే భూలోకమందు నీ కడుపున పుడతాడు. సృష్టిలోనే లేని నీలారోజు నెపంతో మా తల్లి కొడుకులను ఎలా అయితే విడదీశావో, కానీ వినే ఎరగని ఒక నెపంతో మీ తల్లి కొడుకులకు ఎడబాటు కలుగుతుంది. ఈ విధంగా నువ్వు దుఃఖించి తీరవలసిందే అని శపించింది.
తన బిడ్డను వెతికి తెమ్మని తక్షణమే చెలికత్తెలను భూలోకానికి పంపింది. అక్క పెట్టిన శాపానికి తిరుగులేదని తెలుసు చిన్న భార్యకి. వెంటనే సవితి కాళ్ళ మీద పడి క్షమిస్తే కానీ విడవనన్నది. జాలిగుండె గల పెద్ద భార్య హృదయం కరిగి శాప విముక్తికి మార్గం చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడికి వచ్చిన గంధర్వుడు సంగతులన్నీ గ్రహించాడు. జరిగిన దానికి విచారించి లాభం లేదు, కానీ అవసరమైనప్పుడల్లా నేను నిన్ను కనబడితేనే ఉంటానులే అంటూ అనేక విధాల చిన్న భార్యను ఓదార్చాడు. అంతలో శాపం పొందిన ఆ చిన్న భార్యకు స్వర్గలోకపు విషయాలన్నీ విస్మృతిలో పడిపోయినాయి. ఆమె అదృశ్యమైంది. ఆమె కుమారుడు కూడా తల్లిలాగానే విస్మృతి చెంది అదృశ్యమయ్యాడు. స్వర్గలోకంలో అదృశ్యమైన ఆ గంధర్వకాంత మరి ఒక స్త్రీ రూపంతో భూలోకంలోని ఒక ఉద్యానవనం చేరుకున్నది. అప్పుడు గంధర్వుడు తన కంఠగారం నుండి 10 ముత్యాలు తీసి ఆ 10 ముత్యాలను 10 మంది పరిచారకులుగా మార్చి గంధర్వకాంత చేరుకున్న ఆ ఉద్యానవనానికి పంపాడు. వాళ్ళ ద్వారా ఒక వీణ కూడా ఇచ్చి పంపాడు. గంధర్వకాంత చేరుకున్న ఆ ఉద్యానవనం బల్లాన రాజ్యానికి అధిపతి అయిన ప్రమోద మహారాజుది. ప్రమోదునికి పెళ్ళంటే ఎంత మాత్రం ఇష్టలేకపోయింది. ఆ రాజ్యంలో ముఖ్యులు నా వద్దకు వచ్చి గత్యంతరం చెప్పమన్నారు. వారికి నేను ఒక మంత్రఫలం ఇచ్చాను. అది పట్టుకు వెళ్ళి రాజుకు తెలియకుండానే ఫలహారంలో పెట్టి ఇవ్వగా దానిని రాజు ఆరగించాడు. రాజు ఆ ఫలాన్ని ఆరగించటము, గంధర్వకాంత ఉద్యానం చేరుకోవటము సరిగ్గా ఒకే రోజున జరిగింది. ఆనాటి రాత్రి రాజు నిద్రిస్తూ ఉండగా గంధర్వకాంత పాడిన వీణపాట వీణుల విందుగా వినిపించింది. ఉన్నవాడు ఉన్నట్టు లేచి ప్రమోదుడు ఆ ఉద్యానవనానికి చేరుకున్నాడు. ఆమె అతిలోక సౌందర్యానికి ముగ్ధుడై పాట విని తన్మయుడై ఇంతవరకు పెళ్లాడనని భీష్మించిన రాజు ఆ గంధర్వకాంతను పెళ్లాడాడు. తీరా వివాహం జరిగిన తర్వాత మంత్రఫలాన్ని గురించిన రహస్యం ప్రమోదునికి తెలియవచ్చింది. ఇంకిప్పుడు తెలిస్తే మట్టుకేమి, గంధర్వకాంతను రాజు మనసారా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. అందుకని తన ప్రజలు చేసిన ఈ పనికి ప్రమోదుడు సంతోషమే వెల్లడించాడు అని చెప్పాడు. తర్వాత గంధర్వకాంతకు మహీపాలుడు పుట్టడం, రాజు మందాకినికి వలచి పెళ్లాడటం, ఆమెకు అర్ధకర్ముడు కలగటం, అప్పుడు మందాకిని మనసు మారిపోయి తల్లి ఎదుటనే మహీపాలుణ్ణి అవమానపరుస్తూ ఉండటం వరకు చెప్పి మిత్రానందుడు మళ్ళీ ప్రారంభించాడు. తన కొడుకును తన కళ్ళ ఎదుట మందాకిని పెట్టే బాధలు సహించలేకపోయింది. గంధర్వకాంత చెలికత్తెలతో ఆలోచించింది. నేను ఎదుట ఉన్నట్టయితే నా బిడ్డడిని సవతి ఇంకా యాతనలు పెడుతుంది. నేను లేకపోతే ఒకవేళ తన కొడుకునకే పట్టం కట్టాలని దుర్బుద్ధి పుట్టి కుట్ర ఏమైనా చేస్తుందేమో. అయినా నేను తొలగి ఉండి ఒక మూల నుంచి ఆమె చర్యలు కనిపెడుతూనే ఉంటాను అని అన్నది. ఈ నిశ్చయంతో గంధర్వకాంత కన్నబిడ్డను ఎడబాసి ఒకానొక నిర్జన ప్రదేశం చేరుకున్నది. ఆమె నిర్జన ప్రదేశం అనుకున్న ఆ రహస్య స్థలంలో తనకు చెలికత్తెలకు అగత్యమైన సదుపాయాలన్నీ అమరిపోయి ఉన్నాయి. ఈ చక్కటి ఏర్పాట్లు ఎలా జరిగినవో తెలియకుండానే వారక్కడ కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇలా ఉంటూ ఉండగా తన కొడుకును గద్దె ఎక్కించుకుందాం అనే ఆశతో సవితి మందాకిని తండ్రి అయిన కిరాతరాజుతోనూ పురోహితుడైన రాజగురుతోనూ కుట్రలు సల్పింది. 4 ఏండ్లాయే దేశంలో పట్టిన కాటకం సాకుగా పెట్టి మందాకిని సవితి కొడుకును బలిపెట్టబోయింది. ఇదంతా కనిపెడుతూ ఉన్న గంధర్వుడు ఒక వృద్ధుని రూపంలో నిర్జన ప్రదేశానికి ఎగిరి వచ్చి గంధర్వకాంతకు ఈ విపత్తును గురించి చెప్పాడు. చెప్పడమే కాదు, ఆమె ఒక రాజహంసగా మారిపోగల శక్తినిచ్చి ఆమెతో ఉన్న 10 మంది చెలికత్తెలను తిరుగా 10 ముత్యాలుగా మార్చివేసి కంఠహారంలో చేర్చి ధరించుకున్నాడు. అటు తర్వాత సరిగ్గా సమయానికి హంసరూపంలో ఉన్న గంధర్వకాంత తన కొడుకును ఎగిరేసుకుపోవటం, కోటలో మందాకిని విషం పుచ్చుకు మరణించటం, ప్రమోదుడు రాజగురుని పట్టి తిట్టడం, అతను మందపాలనతో చేరడం, కుట్రలో నుంచి తప్పుకున్న కిరాతరాజు మనవడైన అర్ధకర్ముణ్ణి పెంచి పెద్దవానిగా చేయటం, వానికి పెళ్లి కావటం, ఆ అర్ధకర్ముడికే చిత్రబాణుడు అనే కొడుకు పుట్టడం, ఇంకా ఏమో చెప్పబోతూ ఉండగా పసివాడు అడ్డుపడి ఏంటి చిత్రబాణుడా అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. అందుకు మిత్రానందుడు అవును నాయన, అవును, నీవే ఆ చిత్రబాణుడివి. ఈ బల్లాన రాజ్యం నీదే. ఇలా అంటే నీకు ఆశ్చర్యంగా ఉందేమో. నీవు తల ఎత్తుకోకుండా ద్రోహం చేస్తున్నవాడు ఆ పరమ దుర్మార్గుడు రాజగురే అంటూ అంతవరకు జరిగిన చరిత్ర అంతా విప్పి చెప్పాడు. తర్వాత నాయనా చిత్రబాను, ఆనాడు హంసపై ఎక్కి కూర్చున్న మహీపాలుణ్ణి తల్లి ఎగరేసుకుపోతూ ఉంటే వానికంతా అగమ్యమనిపించింది. అయితే
బలిపీఠం నుండి బయటపడ్డాను కదా, నా తల్లిని నేను చేరుకోగలిగాను కదా అని ధైర్యం చెందాడు. ఆ బంగారు హంస అలా ఆకాశ మార్గాన ఎగిరి నదులు కొండలు దాటుకొని పోయి ఒకానొక ద్వీపంలో ఆగింది. దాని పేరే మంజుల ద్వీపం. ఆ ద్వీపాన్ని పరిపాలించే రాజు తపోవర్ధనుడు. రత్నకిరీటధారి అయిన ఒక రాజకుమారుడు బంగారు హంసపై వచ్చి తన ద్వీపంలో దిగిన వార్త క్షణంలో తెలిసింది ఆ రాజుకి. తెలియగానే తపోవర్ధనుడు ఆశ్చర్యపడ్డాడు. ఇది వరప్రసాదమే అని పొంగిపోయాడు. పాదచారిగానే ఆత్రంతో వెళ్ళి ఆ తావుకు చేరుకున్నాడు. రాజును చూడగానే హంసరూపంలో ఉన్న గంధర్వకాంత తనను గురించి కొడుకును గురించి పూర్తిగా చెప్పింది. మానవ భాషలో మాట్లాడిన ఆ హంసను చూసి చకితుడైనాడు తపోవర్ధనుడు. రాజా, పసివాడిని నీకు ఒప్పగిస్తున్నా, నీదే భారం అంటూ హంస ఆకాశంలోకి ఎగిరిపోయి శాప విముక్తి చెంది గంధర్వలోకానికి చేరుకుంది. దైవికంగా తనకు లభించిన పసివాన్ని తపోవర్ధనుడు మక్కువగా చూసుకుంటూ సమస్త విద్యలలోనూ వానిని ప్రవీణుడిగా చేశాడు. తన ఒక్కగానొక్క కుమార్తెను ఇచ్చి వైభవంగా వివాహం చేశాడు. అయితే విధి విలాసమేమో కానీ మహీపాలునికి అట్టే కాలం సంతోషం లేకపోయింది. ఇప్పుడు రత్నకిరీటం మంజుల ద్వీపంలో చిక్కుకున్నట్టు చారుల ద్వారా పొరుగు ద్వీపాల రాజులందరికీ వెల్లడైంది. అందులో ఒక రాజు కిరీటాన్ని కాజేయాలి అనే ఆశతో తపోవర్ధనుడిపైకి దండెత్తుదామనుకున్నాడు. ఈ వార్త తెలియగానే మహీపాలుని మనస్సు పరివిధాలపోయింది. నాకు గండం తప్పించటానికని మా తల్లి నన్ను ఇక్కడ చేర్చింది. ఈ ద్వీపాన్ని ఏలే తపోవర్ధన మహారాజు చేతుల్లో నన్ను పెట్టింది. అలా ఒప్పగింత పెట్టినందుకు మహారాజు నన్ను ఎంతగానో ఆదరించాడు. అయినా నాకదేమో మనశ్శాంతి లేకుండా పోతున్నది. ఎంత యోచించినా కారణం తెలియటం లేదు. వృద్ధుడైన నా తండ్రి బల్లాన రాజ్యంలో ఎలా ఉన్నాడో, అంతర్ధానమైన నా తల్లి ఏమైందో, మధ్యన ఈ కిరీటం నా చేతుల్లో చిక్కుకొని పోయిందే. తీరా ఇప్పుడు పొరుగు రాజుల దృష్టి దేని మీద పడిందాయే. ఇందుకోసం యుద్ధానికి కూడా వస్తారని తెలుస్తున్నది. నిజంగా యుద్ధమే జరిగితే జయాపజయాలు ఎవరు నిర్ణయించగలరు? కానీ నా మాట ఏమైనప్పటికీ ఈ రత్న కిరీటాన్ని వీలైనంత గుట్టుగా భద్రపరచడం నా విధి. ఇప్పుడున్న పరిస్థితులలో నే చేయగల పని ఇదే అని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో మహీపాలుడు ఒక దుర్గమారణ్యం ప్రవేశించాడు. నరుడి కంటబడని చోటున ఒక చెట్టు మీద కొమ్మల సందున అతి భద్రంగా రత్నకిరీటాన్ని దాచిపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.